రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవాకి పోటీగా ఏ ఇతర సినిమాలు రిలీజ్ కాకపోవడంతో మూడో వారంలోనూ డీసెంట్ కలెక్షన్లతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో డీమానిటైజేషన్ ఎఫెక్ట్ ని ధీటుగా ఎదుర్కొంటూనే చరణ్ కి మార్కెట్ లేని యుఎస్ లోనూ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ చిత్రం మొత్తం 17 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 52.98 కోట్లు కలెక్ట్ చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి 37.96 కోట్లు కొల్లగొట్టడం విశేషం. ఎంత హిట్ టాక్ వచ్చినా మూడో వారంలోనే ఇతర సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడిపోతాయి. అంతంత మాత్రం వసూళ్లతోనే ముందుకు సాగుతాయి. కానీ డీమానిటైజేషన్ రోజుల్లోనూ ఈ మూవీ డీసెంట్ వసూళ్లతో థర్డ్ వీక్ లోనూ సంతృప్తికరమైన కలెక్షన్లతో రన్ అవుతోంది. అన్ని చోట్ల నుంచి ఈ మూవీకి విపరీతమైన పాజిటివ్ టాక్ రావడం వల్లే ఈ చిత్రం కరెన్సీ కష్టాల్లోనూ మంచి వసూళ్లు రాబడుతూ డిస్ట్రిబ్యూటర్లను సంతోషపరుస్తుందని అంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ తని ఒరువన్ రీమేక్ లో చెర్రీ ఓ పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ గా నటించగా, అరవింద్ స్వామి ఒరిజినల్ వర్షన్ లోను పోషించిన విలన్ పాత్రలోనే కనిపించారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో చాలా హాట్ గా కనిపించడమే కాకుండా నటనా పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ మూవీ 17 రోజుల కలెక్షన్స్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. నైజాం 14.7 కోట్లు, సీడెడ్ 6.23, వైజాగ్ 4.98, గుంటూరు 3.22, ఈస్ట్ గోదావరి 2.92, కృష్ణా 2.74, వెస్ట్ గోదావరి 2.56, నెల్లూరు 1.24, ఏపీ తెలంగాణ 37.96 కోట్లు, ఓవర్సీస్ 6.85 కోట్లు, కర్ణాటక 6.57, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.60, టోటల్ వరల్డ్ వైడ్ గా 52.98 కోట్ల షేర్ను రాబట్టింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.